యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం వెలుగుతుంది అని చెప్పాడు. కాబట్టి అన్నీ కూడా చక్కగా అలాగే జరిగినాయి అంటే ఎంత సత్యం. అందుకనే అంటాడు నేనే సత్యం. ఆయనలో ఇంకా అసత్యం అంటే ఏది లేదు. ఆయన లేఖనాల్లో ఏ అసత్యము కల్పించి రాసినవి కాదు. పరిశుద్ధాత్మ దేవుడే. ఏంటి, ఎవరైతే భక్తి జీవితాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన దివ్య వాక్కు, దేవవాక్కు, దేవుని వాక్కు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి ఈ రోజున మనం వీటిని ధ్యానం చేసే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. వీటిని అర్థం చేసుకుంటున్నాం. మనం ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటున్నాం, కానీ అర్థం లేకుండా మనం ఏది చేయట్లేదు. నక్షత్రం పెట్టడానికి ఒక కారణము ఉంది కదండి, ఉంది. ఏదైనా చేయడానికి మనకు ఒక కారణం ఉంది. క్యారల్స్ చేయడానికి కారణం ఉంది. మొట్టమొదటి క్యారల్స్ ఎవరు చేశారు చెప్పండి? క్యారల్స్ జరిగినాయి ఆ బైబిల్లో? అది దేవునికి స్తోత్రం. ఏండి, బుర్రకు పదును పెట్టాలి కదండి. కొద్ది పదును పెడితే చాలండి, వచ్చేస్తుంది బయటికి. ఎవరు చేశారు క్యారల్స్? ఏమని చేశారు? రారిపోయి చూద్దాము రారాజు పుట్టినని. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అర్ధరాత్రి పొద్దుకాడ ఇవన్నీ ఎవరు చేసినాయి? గొర్రెల కాపరులు క్యారల్స్ పాడుకుంటూ వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. క్యారల్స్ మనం ఒకసారి జ్ఞానులం అయిపోవాలి, ఒకసారి గొర్రెల కాపరులం అయిపోవాలి. అన్నీ ఆల్రౌండ్స్ ఉండాలి మనం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఒకటి ఉంటే ఒకటి రాదు. కొంతమంది బైబిల్ చదివేస్తా బైబిల్లో పండితులు అయిపోతారు. కానీ ఒక్కోసారి పామరులుగా కూడా ప్రవర్తించాలి. ప్రతి విషయంలో కూడా అన్నీ నావే అనుకోవాలి. అన్ని ఆశీర్వాదాలు నావే. ఏంటి, అన్ని వాగ్దానాలు నావే. ఓ పాటలో రాశాను కదా, అభిషేకించే వాగ్దానాలన్నీ నావే, నా యేసు కృపతోడుంటే, నా యేసు కొరకేగా ఈ నా జీవితం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. పాటలు పాడాలి, నాట్యాలు వేయాలి, అన్నీ చేయాలి. వాక్యం బోధించాలి, సాక్షిగా జీవించాలి. ఏంటి, పరిచర్యలు చేయాలి. ఏంటి, కొంతమంది ఇంకా అన్నీ ఒక ఇలాంటి షూట్ వేసుకుంటే ఇంక ఏ పని చేయరు కదండి. బల్లకి ఇంకోటి ఎంత కష్టపడి మోయలేకపోతున్నా సరే సాటి సహాయము చేయరు. ఇంకా నలగకూడదు అనుకుంటారు కదా. తుడిసి వాళ్ళు వేరు, కడిగే వాళ్ళు వేరు అనుకుంటూ ఉంటుంటారు. అలాగే ఉండకూడదు కదండి. అవసరమైతే అన్ని వాగ్దానాలు కావాలనుకుంటే అన్ని పనులు చేయాలి. వాగ్దానాలు ఎలాగొస్తాయనుకుంటున్నారు? ఆశీర్వాదాలు ఎలాగొస్తాయనుకుంటున్నారు? అన్నీ నీవు పొందుకోవాలంటే అన్ని కార్యాల్లో నీవు ఉండాలి కదండి. మనం దేనికి ప్రెస్టేజ్లకు పోకూడదు కదా. మనం విలువ లేని వాళ్ళము. ఈరోజు దేవుడు మనకు విలువనిచ్చి నిలిపాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదా. మరి కాబట్టి మనం దేవుని కోసం అన్ని పాత్రలుగా వాడబడాలి. అన్ని రకాలమైన పరిచర్యల్లో మనము ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి కొంత పాటలు వస్తే కొంతమంది స్టేజ్ మీద తప్ప వీళ్ళలో పాడడానికి ఇష్టపడరు. అలాంటి మనసు నీకు మంచిది కాదు. ఒక చీకటి నీలో వచ్చిందని అర్థం. కాబట్టి ప్రెస్టేజెస్ తీసేసుకోండి కదా. కొంతమంది అంటారు పరువు పోయింది అని. అసలు పరువు ఉంటే కదా నీకు కదా, ఉంటే కదా పోవడానికి కదా. మనకేమో ఉందనుకుంటున్నారు, ఇప్పుడు ఉందనుకుంటున్నారా? ఏమీ లేదు. పరువులు గిరువులు లేవు. అంత దేవుని కోసం నడవటమే. దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. దేవుని కోసం ఏ పనన్నా చెయ్యి, అదే నీకు పరువుని తీసుకొస్తుంది, అదే నీకు గౌరవాన్ని తీసుకుని వస్తుంది. అంతేగాని ఏం ప్రెస్టేజ్ ఉంది చెప్పు అండి. కాబట్టి మనం ప్రతీది కూడా ప్రభువు మనల్ని ఇంత ఘనముగా దేవుడు మనం సృష్టించి మనల్ని ఆయన రక్తంతో కడిగి మనల్ని ఈరోజు కొనుక్కున్నాడంటే అది దేవుని కృప. అంతే, కృప చేతనే మనం రక్షింపబడ్డాం. కానీ
మన మంచితనం చేత కాదు, మన నీతి మనకి రక్షణ ఇవ్వలేదు కదా. కృపారావు గారు అంటారు, మా మతం కానీ మా కులం కానీ మాకు కూడెట్టలేదు, ఏం పెట్టలేదు, యేసయ్య ఇచ్చాడంతే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఈ రోజున మనకి అందరికీ అంతే, దేవునికి స్తోత్రం చెల్లిందాం. మనం ఈ రోజున మంచి వాళ్ళంగా కనీసం 35 మార్కులతో పాస్ అయ్యామంటే అది కేవలం దేవుని కృప. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదా. అసలు మనం అందరం జీరోలు. ఇప్పుడు ఏమవుతున్నాం మనం? మన హీరోని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిందాం. లేకపోతే మనకు పాట వచ్చా, మాట వచ్చా, తిన్నన మాట వచ్చా, తిన్నన నడకొచ్చా, ఏంటి సరిగ్గా బట్టలు వేసుకోవడం వచ్చా, ఏమొచ్చి చెప్పండి? సంస్కారం ఎవరు నేర్పించారు? యేసయ్య నేర్పించాడు. మీరేమనుకుంటున్నారు నాకు తెలియదు, నాకు మాత్రం యేసయ్య నేర్పించారు. మీరు అనుకుంటున్నారండి? మీరు అనుకుంటున్నారా? మేము ముందు నుంచే సంస్కారవంతులు అనుకుంటున్నాను. లేదండి, మేము ఇప్పుడు పాపులం కాదండి, ఎప్పుడు పాపులం కాదండి మేము కదండి అనుకుంటున్నారా? ఏంటి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనం ఎంత ఘోరమైన పాపులం. కొన్ని చెప్పుకోం, కానీ మనం చెప్పుకుంటే మనం ఎంత చెడ్డవాళ్ళము. ఏంటి మన ఇంట్లో వాళ్ళే మనల్ని ఉమ్మి వేసి తిడతారు. అలాంటి నీచులను ప్రభువు ప్రేమించాడు. మన కోసమే యేసయ్య పుట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆయన కోసం మనం ఏమీ చేయాలి, ఇంకా మన జీవితాన్ని ఆయన కోసం ఖర్చు పెట్టాలి. అలసి సొలసిపోకూడదు. ఏ జబ్బులున్నా దేవుని కోసం నువ్వు నడంతే, దేవుడే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ప్రతి విషయంలో మనం చక్కగా ఉందాం. క్యారల్స్ విషయంలో కూడా అందరూ చక్కగా, ప్రతి వారు కూడా, నేను కూడా క్యారల్స్లో పాలు పంపులు పొందాలని ఆశపడండి. ఎన్నో దిక్కుమాలిన ఆశల బోర్డులు ఉంటాయి మనకి కదా. దేవుని కోసం నేను కూడా నడవాలి, దేవుని కోసం నేను కూడా, నా ఇంటికి అందరూ వస్తున్నారు కదా, నేను ఎందుకు వెళ్ళకూడదు కదా. ఏది ప్రెస్టేజ్ పెట్టుకోకండి. మనం అందరం ఒక శరీరంలో ఉన్నవాళ్ళం, ఒక సంఘంలో ఉన్నవాళ్ళం. మనకి ఏ భేదం ఉండడానికి వీల్లేదు. అప్పుడే ప్రభు ప్రేమను ప్రకటించగలుగుతాం. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రవచనాల ప్రకారముగా యేసయ్య జన్మించారు. భక్తులు దేవునితో సహవాసం చేయబట్టి ప్రపంచమందరికీ ఆశీర్వాదకరమైన మాటలు చెప్పగలిగారు. అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించవు ప్రభువా. నీ ప్రియమైన కుమారుని మాకు అనుగ్రహించవు తండ్రి. నీ కృప మా మీద ఉంచి ఆ కుమారునికి బిడ్డలం అవటానికి, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి మాకు నీ కృప చూపించినందుకు అన్నాను. ఈ వాక్యం అందరిలో ఫలించుటకు, అందరికీ హృదయాల్లో వ్రాయబడినట్లుగా ఈ వాక్యం ముద్రింపబడుటకు సహాయం చేసి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వీరలక్ష్మిని దేవుడు దీవించును గాక. ఇంకా తన ఆత్మీయ జీవితంలోను అన్ని విషయంలోనూ దేవుడు తోడై ఉండును గాక. హ్యాపీ బర్త్డే వీరలక్ష్మి. గాడ్ బ్లెస్ యూ. పెద్దవాడై యేసు బోధలెన్నో చేసేను, దీనుల ఎడల జాలి చూపించేను. పెద్దవాడై యేసు బోధలెన్నో చేసేను, దీనుల ఎడల జాలి చూపించేను. రోగులెందరికో స్వస్థత చేకూర్చేను, సిలువలో ప్రాణం పెట్టి మన శాపం బాపెను. మరణాన్ని గెలిచి యేసు తిరిగి లేచేను. మా మంచి యేసయ్య నా కోసమే పుట్టినయ్యా. మా మంచి యేసయ్య నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను, నన్ను ప్రేమించెను. భూమికే తెంచెను, నన్ను ప్రేమి